పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎంజీబీఎస్ చంద్రాయణగుట్ట మెట్రో కారిడార్పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 7.5 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని, మెట్రో పనులకు వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. అటు డిసెంబర్ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఉంటుందని సీఎం రేవంత్ తెలిపారు. గత సమ్మిట్ పెట్టుబడులపై పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్, ఈ రోజు కీలక సమావేశాన్ని ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించారు. సో ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. అందులో ప్రధానంగా ఇటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మెట్రోకు సంబంధించినటువంటి పనులు వేగవంతం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో అందులో భాగంగా ఈ పాతబస్తీ మెట్రో పనులకు సంబంధించి ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు దాదాపుగా 7.5 కిలోమీటర్ల పొడవున రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా అందుకు సంబంధించినటువంటి ఈ మెట్రోకు సంబంధించి విస్తరణ పనులకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియను కూడా వెంటనే మొదలు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అంతేకాకుండా అందుకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి భూసేకరణ పనులను కూడా వేగవంతం చేయాలని చెప్పి సూచించారు. ఇక హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు రద్దీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా రవాణాను పెంచాల్సినటువంటి రవాణా సౌకర్యాలను పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మెట్రో పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. అందుకోసం అవసరమైనటువంటి బోగీలను కూడా జత చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అదేవిధంగా మెట్రో ఫేజ్ 2 లో భాగంగా ఇటు చాంద్రాయణ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్టి వరకు 7.5 కిలోమీటర్లు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ పైన మెట్రో హైదరాబాద్ ఢిల్లీ మెట్రో అధికారులతో సంప్రదించి అవసరమైనటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేయాలని చెప్పి సూచించారు. ఇక ఇటు గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. వ్యాపార రంగంలో కావచ్చు, వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందినటువంటి ప్రముఖులంతా కూడా ఈ సమ్మిట్ లో సన్మానించేటువంటి కార్యక్రమాన్ని, అందుకు సంబంధించినటువంటి ప్రణాళికల్ని సంసిద్ధం చేసి తీసుకురావాలని చెప్పి అధికారులకు సూచనలు చేశారు. థ్యాంక్ యూ నర్సింగ్.